సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా రాణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ టాలెంట్ ఉంటే చాలు, కాలం మన వెంటే నడుస్తుందని నిరూపించారు ప్రదీప్ రంగనాథన్. కేవలం 7 ఏళ్ల కాలంలో ఒక సాధారణ కుర్రాడి స్థాయి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ బడా బ్యానర్లు క్యూ కట్టే స్థాయికి ఎదిగిన వైనం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయడం పక్కా. తన తండ్రి నడుపుతున్న ఒక చిన్న జిరాక్స్ షాప్లో అక్కడ పనిచేస్తూనే సినిమాలపై మక్కువతో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయటం ప్రారంభించారు. ఆ పట్టుదలే తనను కోమలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేసింది. మొదటి సినిమాతోనే తన ముద్ర వేసిన ప్రదీప్ ఆ సినిమాకు కేవలం 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. దర్శకుడిగా సక్సెస్ అయ్యాక తనలోని నటుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. తాను తీసిన షార్ట్ ఫిల్మ్లని లవ్ టుడేగా వెండి తెరపై ఆవిష్కరించి హీరోగా మారిపారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అనతి కాలంలోనే అందర్నీ ఆశ్చర్యపరిచింది. హీరోగా చేసిన మొదటి సినిమాతోనే దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ను రాబట్టి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించారు. అక్కడితో ఈ జోరు ఆగలేదు. ఆ తర్వాత వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఏకంగా 150 కోట్ల మార్కును అందుకుంది. ప్రదీప్ మార్కెట్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన డ్యూడ్ సినిమా సైతం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రదీప్ అంటే ఇప్పటికీ కోలీవుడ్లో చాలా మంది ఫేమ్ ఉన్న హీరోలు సైతం ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధించిన హీరోలు మాత్రం లేరు. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రదీప్ ఎదుగుదల నిజంగా షాకింగ్ అని చెప్పాలి. కోమలికి 50 లక్షలు తీసుకున్న ఆయన డ్యూడ్ సినిమా నాటికి 10 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నారు. ఇప్పుడు ఆయన క్రేజ్ చూసి బడా బ్యానర్లు ఏకంగా 25 కోట్ల వరకు ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 7 ఏళ్ల క్రితం 50 లక్షలతో మొదలైన ప్రయాణం నేడు 25 కోట్లకు చేరడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIK అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రదీప్కు జోడీగా అందాల భామ కృతి శెట్టి నటిస్తుండగా వర్సటైల్ యాక్టర్ SJ సూర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను మార్చి నెలలో భారీ స్థాయిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక సామాన్య యువకుడిగా మొదలై నేడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.